ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1200 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకుంటే అన్నదాతల కడుపు రగిలిపోదా? అయ్యో రామచంద్ర, ఇదెక్కడి సర్కార్రా దేవుడా అని ఆకాశం దిక్కు చూసి ఏడుస్తారు. హాగు అట్లా గోసపడుతున్న పరిగి రైతన్నల కోసం బీఆర్ఎస్ పార్టీలు మాజీ మంత్రులు కదిలిపోతే చూడుండ్రి సర్కార్ ఏం చేసిందో. ప్రజాస్వామ్యానికి ప్రజా ప్రభుత్వానికి కాకి డ్రెస్ వేస్తే గిట్లుంటదని చెప్పకనే చెప్తున్నది కాంగ్రెస్ సర్కారు. ప్రజా ప్రభుత్వం అంటే రైతుల ఇష్టాలతోని పని లేకుండా, కష్ట సుఖాలతోని సంబంధం లేకుండా వాళ్ళ భూములను గుంజుకోవాలి. ప్రతిపక్షాలు రైతుల తరపున అడిగేటానికి పోతుంటే గిట్ల అరెస్టులు చేయించాలి. అట్లయితేనే ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నది కావచ్చు అని జనం అనుకోవాలని గీతిరిగా ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. మరి లేకుంటేంది? జనం గురించి సర్కార్ ఆలోచన చేసుడు పక్కకు పెట్టు, కీడు చేయకుంటే చాలు. అట్లాని జనాల కీడు చేస్తే వాళ్ళ కండగుండేటోళ్ళని ఇడిచిపెడుతున్నదా అంటే ఈ తిరిగి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి కూర్చుండబెడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరు, సబితా ఇంద్రారెడ్డి మేడం ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేసిండ్రు. జనం కోసం మాట్లాడకుండా గిట్ల నోరు మూయించుడే ప్రజాప్రభుత్వం అన్నట్టు చేస్తున్నారు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సర్కార్ పనితీరు నచ్చనోళ్ళు, దొంగలు, దోపిడిదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్ళ తిరగ తయారైనరు. ఇక్కడ భూమి కానొస్తే దాన్ని గదల తిరగదు అనుకుని పోదామా అని చూస్తున్నారు. అందుకే పరిగి రైతులను పరుగులు పెట్టిస్తున్నారు. అయ్యో దేవుడా, మా కాళ్ళ కింద భూమిని గుంజుకుంటున్నారని ఏడ్చేటట్టు చేస్తున్నారు. ఇట్లా చేస్తుంటే ఇంకో పక్క జనం బీఆర్ఎస్ పార్టీలు మాత్రము ఈ అరెస్టులు చేసినందుకు అగ్గి మీద గుగ్గిలం అయినరు. రోడ్ల మీద కూర్చొని మా లీడర్లను ఇడిచిపెట్టాలని కొట్లాట చేసిండ్రు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఇలువ తెలిసి వాటితోని వ్యాపారం చేస్తున్నాడు తప్ప రైతుల కష్టాలు కన్నీళ్లు చూస్తలేరు. వ్యవసాయ భూములను పంటలను వండకుండా చేసి ప్రకృతిని ఆగం చేసి ఆఖరికి మనిషి మట్టి బుక్కే కాలం తెచ్చేటట్టున్నారు. ఏందో ఏమో పోండి దరిద్రం పాడే. తెలుసో తెలవకను చిన్న పిల్లలు పైసల నోట్లను జింపిన పొరపాటున మన చేతుల్ని జినిగిపోయిన ఆ నోటును అతికించడానికి సర్వ కష్టాలు పడుతుంటాం. ఎంత చేసినా దుఃఖం సేటు గుర్తుపడితే మన ప్రయత్నాలన్నీ గోవిందా. అట్లా 1-2 నోట్లకే మనం పడరాని పాటలు పాడుతుంటాం. కానీ ఈ దేశంలో చూడుండ్రి, పాత నోట్లను బాగు చేసేటానికి కుటీర పరిశ్రమలే ఉన్నాయి. ఓర్నీ కథకున్న వారెతు నోట్లు మొత్తం అక్కరకు రాకుండా ముక్కలు ముక్కలైనా పర్లేదు అన్నట్టు బాగు చేస్తున్నారు కదా. దర్జీ షాప్లో పాత బట్టలకు మాస్కెలేసినట్టు బట్టకి ఇంకో బట్ట అతికేటట్టు కుట్టినట్టు కరెన్సీ నోట్ల కాగితాలను మిషని మీద కుట్టి బాగు చేస్తున్నారు. 30 ఏండ్ల సంది సోమాలియా దేశంలో కొత్త నోట్లను ముద్రించుడు లేదట. దేశంలో పబ్లిక్ లొల్లులు, వర్గాల నడుమ గొడవలు, కేంద్ర బ్యాంకు కేంద్రాలు అడ్డికి పావు షేర్ అన్నట్టు బతుకులు ఎల్లదీశుడు, సర్కారు సక్కదనం లేకుంటావుడు, వీటన్నిటితోని కొత్త నోట్లు ముద్రించుడు కాదు కదా, ఆ ఆలోచన కూడా లేదట. అందుకే ఉన్న కరెన్సీ నోట్లను గీతిరగా పడుకుంటుర్రు. పాత నోట్లు ఎంత పాడైనా జనం టైలర్ దగ్గరికి పోవాల్సిందే. అయ్యా బాబు, ముందుగాల మా నోటు కుట్లేయి తండ్రి అని అడుగుతారట. ఓ పిల్లగాడు మిషన్ దగ్గర కూర్చొని కట్టలు కరెన్సీ కట్టలను కూడుతున్నాడు. ఎంతమంది వచ్చి ఇచ్చిండ్రో, ఎన్నెన్ని చినిగిన నోట్లు తెచ్చి ఇచ్చిండ్రో తెలియదు కానీ పెద్ద పెద్ద కట్టలు కుప్పలున్నాయి. అమెరికా దేశపోని డాలర్ ఆధిపత్యము, మొబైల్ పేమెంట్లు, డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనాయి కదా. అందుకే ఇంత గోసొచ్చిందట వీళ్ళకు. నోటుకి ఎన్ని బొక్కలున్నా ఎంత పాతదైనా నడుస్తుందట. అదే మన దేశంలోనైతే చిన్నగా చినిగిన 2-3 చేతులు మారినా కూడా జల్లదంటారు. బ్యాంకులకు ఓన్రి, పెట్రోల్ బంకులకు ఓన్రి అని సలహాలు ఇస్తారు. కానీ సోమాలియా దేశంలో ఎట్లున్నా మంచిదే కానీ చినుగుతే కుట్లేసుకుంటే సరిపోతుందట. అంత మంచిగానే ఉన్నది కానీ 20 నోటు కుట్టితే 50 షార్ చేస్తేనే దిమ్మ తిరిగే కథ అవుతుంది.